దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు మరలా తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునేటి రీతిగా ఆయన పాద సముఖములో ఉండడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనందరి జీవితాలు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరు అందరు బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్తులై వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెనలు పొందుకోండి. అన్నయ్య బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలితండి, మీకు మరొక నూతన ఉదయకాల సమయంలో నీ మాట వినడానికి ఇష్టపడుతున్నాం. మీ సహాయమును, మీ ఆత్మ నడిపిస్తున్న ఆత్మను అనుగ్రహించండి, బలపరచండి. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. శాస్త్ర పిల్లరా, ఇక్కడ చేసిన ప్రార్థన తండ్రి వినికిడిలో చేసిన ప్రార్థన. గత దినాన మనం విన్నటువంటి ధ్యానం చేసిన మాట ఏంటంటే తండ్రికి ఘనత కలిగించే ప్రార్థన. ఈరోజు తండ్రి వినికిడిలో చేసినటువంటి ప్రార్థన. ఏమన్నాడైనా కన్నులు పైకెత్తాడు, తండ్రి అన్నాడు. నా మనం విన్నావు నీవు, అందుకొరకు కృతజ్ఞతాస్తుతులు. గమనించండి, దేవుని కుమారుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించిన ప్రతిసారి కూడా ఆయన తన దృష్టిని తండ్రి అయిన దేవుని మీదనే ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు కూడా తన కుమారుడైనటువంటి యేసు ప్రభువారి ప్రార్థనని చక్కగా విన్నాడు. క్రీస్తు స్వరూపం మనలో కూడా ఉన్నట్లయితే, ఆయన స్వరూపంలోనికి మనం వచ్చినట్లయితే మన ప్రార్థన కూడా తండ్రి వింటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడేలాగా మనము పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలో అనుమతిస్తాం. గత దినాన కూడా ఈ మాటని మీకు జ్ఞాపకం చేసి, ఎందుకంటే మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు భక్తుడు పౌలు. మన హృదయము దేవుని కుమారుడికి బెత్లెహేం కావాలి. దేవుని కుమారుడైన యేసుప్రభు వారు మన ద్వారా చేయడానికి ఆయనకు మనము అనుమతి ఇవ్వాలి. మన అనుదిన జీవితంలో మనలో ఉన్నటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభు వారిని పోలి నడుచుకోవాలి. గమనించాలి పిల్లరా, దేవుని కుమారుడును మన రక్షకుడైన యేసుప్రభు వారు చేసిన ప్రార్థనను మన అనుదిన జీవితంలో మనము కూడా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకి అంటాడు, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు తండ్రిని. ఏది ఆ రోజు, ఏది ఆ దినము అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి వచ్చిన రోజే ఆ రోజు. మనకు మన ప్రభువుతో అన్యోన్యత ఏర్పడిన రోజే ఆ దినము. దేవుని బిడ్డ, విశ్వాసి, సహోదరుడా, సహోదరి, మన జీవితం యేసు ప్రభు వారికి సంతృప్తి కలిగజేస్తుందా? ఆయన ద్వారా మనం సమృద్ధి అనేటువంటి సమృద్ధి పొందుతున్నాం. ఆయన ద్వారా మనలో సమృద్ధి అనేటువంటి శాశ్వత సంతోషం ఉంది. ఆయన ద్వారా మనలో సంతృప్తి అనేటువంటి సమస్తమును కూడా ఉంది. మరి మన ద్వారా ఆయనకు సంతృప్తి ఉందా మన జీవితం ద్వారా? లేక మనలో ఒకవేళ ఆధ్యాత్మిక గర్వము ఉందేమో? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మనందరికీ కూడా జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎంత జ్ఞానం అని అంటే, దేవుని ఆ యొక్క పరిస్థితులను, ఆయన ఆలోచనలను ఇంచుమించుగా అందుకోలేమనుకోండి. అలాంటి శ్రేష్టమైన జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటారు, మనకు తెలుసు కదా. మనందరికీ కూడా ఇంగిత జ్ఞానం అని ఉంది. మనలో ఉన్నటువంటి ఆ ఇంగిత జ్ఞానము అధికమై దేవుని కుమారుడును మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారిని ప్రక్కకు నెట్టివేయకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, గమనించాలి. చూడండి, మానవ జాతికి
ఇంగిత జ్ఞానం అనేది దేవుడే ఏర్పాటు చేశాడు. అయితే ఇది యేసుప్రభు వారిలో ఉన్నటువంటి నూతన జీవం ద్వారా లభించినది కాదు. అయితే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము మనకు యేసుప్రభు వారి ద్వారా లభించింది. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ప్రక్కకు నెట్టేసి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి మన ఇంగిత జ్ఞానాన్ని ఏమండి సింహాసనం మీద కూర్చోబెట్టొద్దు. అర్థమవుతుందన్నమాట. మనందరికీ జ్ఞానం ఉంది, అందరి జ్ఞానవంతులే. కానీ ఆ జ్ఞానాన్ని తీసుకెళ్లి దేవుని సింహాసనం కూర్చోబెట్టొద్దు. దేవుని జ్ఞానాన్ని ప్రక్కకి నెట్టొద్దు. ఎందుకో తెలుసా? కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవునితో ఎప్పుడు కూడా అన్యోన్యత కలిగే ఉన్నాడు. ఇది పరలోక సంబంధమైన జ్ఞానము ద్వారా మాత్రమే సాధ్యమైంది. వీళ్ళ మన స్వాభావిక నైజం మనము దేవుని ఆరాధించే విధంగా మనకు తోడ్పాటు అందించాలి, ప్రేరణ కలిగించాలి. కానీ కలిగించదు. మానవ నైజము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే నైజం కలిగించదు, ఆ ప్రేరణ రాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి మనలో నివసించడానికి మనం అవకాశం ఇచ్చినప్పుడు గమనించాలి, ఆయన మన స్వాభావికమైన నైజాన్ని, మన చిత్తవృత్తిని అంతటిని పూర్తిగా మార్చేసి ఆ దేవునిని ఆరాధించే విధానంలో నడిపిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు మనము యథార్థ హృదయముతో, న్యాయమైన హృదయముతో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించగలుగుతాం. హల్లెలూయా. ఏమండి, మన యొక్క దేహాత్మలు ఎప్పుడూ దేవునికి విధేయత చూపేలా చేయడం అనేది మన తక్షణ కర్తవ్యం. అది దేవుని కార్యాలు మనలో నెరవేరే విధంగా, మన ద్వారా కొనసాగే విధంగా మన జీవితాన్ని దేవుని ఆధీనతకు మనం అప్పగించాలి. మనలో దేవుని కుమారుడు యొక్క జీవం వెల్లడయ్యే విధంగా మనము దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఉన్నామా? తండ్రి వినికిడిలో చేసిన ప్రార్థన, కుమారుడు చేసినటువంటి ఆ విన్నపము, కుమారుడు చేసిన ఆ ప్రార్థన తండ్రి దేవుడు విన్నాడు. ఆయన వినికిడిలో చేశాడు కనుక మన చాలా సందర్భంలో మన వినికిడిలో దీవించును గాక. ఎస్, మనం కూడా అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉండేలా చేసుకొని తండ్రి వినికిడిలో ప్రార్థన చేస్తే కుమారుడైనటువంటి ప్రభు వారికి తండ్రి దేవుడు ఏ విధంగా జవాబు ఇచ్చాడో మన ప్రార్థన కూడా విని జవాబుడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి చేయగలుగుతున్నామా? ఏమని చేయాలి? తండ్రి, నా మనవులు విన్నందుకు కృతజ్ఞత, విని దానికి జవాబు ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతలయ్యా, నువ్వు నేను అడిగిన దాన్ని పొందుకున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పి తండ్రి వినికిడిలో మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఇంకా అత్యధికమైన దీవెన ఆయన అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ముందుకు సాగుతాం. దేవుడి మాటలు మనకు దీవించను గాక. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమమైన మీకు స్తోత్రాలు. ఎత్తబడిన మాట విలువైన శ్రేష్టమైన లోతైన మార్గము విన్నాము అందరం. విని విడిచిపెట్టేకుండా దానిని హృదయంలోనికి ఆహ్వానించి హృదయాంతరంగము ద్వారా నాయన నేను స్తుతించే భాగ్యం ఇచ్చింది. నీ సన్నిధి మాతో ఉంచాలి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ బిడ్డలు మాటలు వింటుండగా ఆధ్యాత్మికమైనటువంటి బలమును, ఆధ్యాత్మికమైన శక్తిని వారికి అనుగ్రహించి ఘనత మహిమ మీరు పొందుతారు. ఏసే శక్తిగా నామం నడుపుతున్నావు తండ్రి. ఆమేన్. ఇక దేవుని దీవెన ఆయన సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.